ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని చెట్లకు ఒక ప్రత్యేకత ఉంది. మన ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఎన్నో గొప్ప విషయాలన్నీ కూడా ఇప్పుడు నేటి సమాజం పూర్తిగా మర్చిపోయింది. సో మళ్ళా తిరిగి యాక్చువల్గా ప్రతి వాడికి ఒక అవకాశం కల్పించాలి. ఇప్పుడు విద్యలో అవకాశం లేదు, ఏమీ దీంట్లో నేర్చుకోవట్లేదు. ఇంకా ఇంట్లో ఉంటారా, ఇంట్లో ఇంతకుముందు అందరికీ అవగాహన ఉండేది, పోయింది. సో కేవలం డోలో 650 ఇంకా ఇలాంటివే తెలుసు, పారాసిటమాల్ ఇలాంటి ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు తెలిస్తే కానీ వాటి వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎంత ఇది ఉందని కూడా లేకుండా విచ్చలవిడిగా మందులు వాడేసుకుంటున్నారు తప్ప ఎన్ని రకాలైనటువంటి మనకి గొప్ప ఔషధాల్లో ఈ యొక్క ప్రకృతిలో ఉన్నాయటువంటిది మనిషి మర్చిపోయాడు. సో దానికి మనం చేయాల్సిందల్లా పిల్లల దగ్గర నుంచి అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ విధమైనటువంటి అవగాహన అందరిలోనూ రావాలి. ఈ మధ్య చాలామందికి కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ బాగా ఎక్కువైనాయి కదా. సో అయితే దానికి చాలామంది విపరీతమైనటువంటి టెన్షన్ పడిపోతూ ఉన్నారనమాట. అసలు ఎలా ఏంటి అనే దాని గురించి చాలామంది సర్జరీస్ కూడా వెళ్ళిపోతున్నారు. సో అంతంత సింపుల్గా అయ్యే మెథడ్ ఏంటంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి గొప్ప ఔషధం. దాంతోపాటు ఇంకా ఇప్పుడు షుగర్ వాళ్ళకి కానీ, బీపీ వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడే ఔషధం, ఆ దివ్య ఔషధం మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. కానీ అది చాలామందికి తెలియదు. అదే గొప్ప ఔషధం, యాంటీ ఫంగల్ కూడా ఇది, అది రణపాల. సో ఈ రణపాల రోజు ఒక నెల పాటు కషాయం తాగినట్టయితే ప్రతిరోజు ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ కరిగించేయగలుగుతాం. రాళ్ళను కరిగించేది రణపాల. ఓకే, అంటే రణపాల చూడంగానే మనకి ఆకు చూడంగానే ఏమనిపిస్తుందని, ఇది ఆకు నుంచే మొక్క ఇచ్చేటువంటి చక్కటి కొత్త మొక్క వచ్చేస్తుంది. ఆకు దీంట్లో పాతుకుంటే దీని నుంచి మొక్క చెట్టు ఎదుగుతుంది. అలాంటి ఆకు అనమాట ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఈ రణపాలని పరగడుపున ఎవరైనా తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, లోపలే ఒక ఆకు తీసేసి నవలేశారనుకోండి, సో ఆ రసం వల్ల అంటే ఏ సైడ్ ఎఫెక్టులే ఉండదు. అంతేకాకుండా పరగడుపున తీసుకోవడం వల్ల లోపల ఏమన్నా వ్రణాలు ఉన్నా, అంటే బుండులు ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉన్నా తగ్గుతాయి. అంటే కిడ్నీస్కి అన్నిటికీ అన్ని విధాలా మంచిది. ఇంకోటి బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే రెగ్యులర్గా దీన్ని నవలేసి 2 ఆకులు నవలేసుకోవచ్చు. సింపులెస్ట్ థింగ్ అది. తర్వాత ఇంకా దీనికి తీసుకునే దాన్ని కషాయం తీసుకోవడం, కషాయంగా తీసుకోవడం. దీన్ని మామూలుగా పెంచుకోవడం కోసం కొమ్మ పాతిన, అలాగే మొక్క మొత్తం పాతుకున్న, లేదంటే ఆకు పాతినా కానీ వచ్చేస్తుంది అనమాట. ఇది కుండీల్లో కూడా పెంచుకోవచ్చు, ప్రతి ఇంట్లో పెట్టుకోండి ఇది. సో యాంటీ ఫంగల్ అనమాట. అంటే చాలామందికి ఈ ఫంగస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. సో యాంటీ ఫంగల్గా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో రణపాల విషయానికి వస్తే చర్మ వ్యాధులకి పనికొస్తుంది, షుగర్కి పనికొస్తుంది, బీపీకి పనికొస్తుంది, అలాగే శ్వాసకోశ వ్యాధులకు పనికొస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నది ఒకే ఆకు. మరి ఇంత గొప్ప ఔషధం రణపాల. మరి ఈ రణపాలని చాలామందికి ఎలా వాడుకోవాలో తెలియదు. ఇది చాలా సింప్లెస్ట్ థింగ్ అనమాట. వాడుకోవడం కేవలం ఒక ఆకుని 2 ఆకులు తీసుకుంటే చాలు. అంతే. ఈ 2 ఆకులు చేయడం, కడగడం, నమలేయడం, అంతే. 1 గంట వరకు ఇంకేం తీసుకోకూడదు. ఇది ఎంప్టీ స్టమక్తో చేయాలి. శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినంత వరకు కూడా రణపాల బాగా ఉపయోగపడుతుంది. ఇది కషాయం చక్కగా ఈ యొక్క దగ్గు వీటన్నిటి కూడా చక్కటి ప్రయోజనం కలిగిస్తుంది. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి పుండ్లు, అంటే చాలా కాలం తగ్గనటువంటి పుండ్లు ఉంటాయి. సో అటువంటి పుండ్లకు తగ్గించడం కోసం దీన్ని నూరి ముద్ద చేసి పెట్టవచ్చు, లేదంటే దాని యొక్క నీళ్లు మరిగించిన వాటితోటి ఆ పుండుని కూడా క్లీన్ చేస్తూ ఉండేటైతే ఆ ఫంగస్ కానీ, ఆ దీర్ఘకాలిక పుండ్లు కానీ త్వరగా తగ్గుతాయి అన్నమాట. అంటే ఈ న్యాచురల్గా ఇలా యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, ఫంగస్ అనేటువంటిది ఇన్ని గుణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని చక్కగా అన్ని రకాలైనటువంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత ఈ ఆకులు నలిపేసి కొబ్బరి నూనెలో కలిపేసి బొట్టులాగా పెట్టుకున్నట్టయితే కనుక చక్కగా అంటే పైన రాసుకోవడం కానీ, బొట్టులాగా పెట్టుకోవడం కానీ చేస్తే హెడేక్స్ తగ్గుతాయి అన్నమాట. సో ఇది కషాయంగా తీసుకున్నట్టయితే జీలకర్ర, నెయ్యి దీన్ని కషాయంగా పెట్టి తీసుకుంటే డయేరియా, విరోచనాలు, రక్త విరోచనాలు ఇవన్నిటికీ పనికొస్తుంది.
అలా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ఆకు నూరేసి దాన్ని చక్కగా పట్టీలాగా వేసేసుకున్నట్టయితే కనుక నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీ స్టోన్స్కి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, మనం ఈ ఆకును కూడా చాలా చిన్నగా అలా పువ్వులతో ఉంటుంది. దీన్ని పేరు ఎలా పెట్టారు, కొండపిండి అని చెప్పాడు, కొండలనే పిండి చేసేసి. మరి అలాంటప్పుడు చిన్న చిన్న రాళ్ళు కానీ లెక్కలే, దీనికి లెక్కలేదు. సో దీన్ని రోజు రసంగా తీసుకున్నట్టయితే, రసంగా అంటే దీన్ని వేరు ఆకులు పువ్వులు మొత్తం భాగం అంతా కూడా రసంగా తీసుకున్నట్టయితే కనుక ఒక 50 ml వరకు చక్కగా ఒక టీ గ్లాస్ అంతా రసం రోజు కూడా తీసుకోవచ్చు, కొంచెం నీళ్ళు కలిపి. ఆ విధంగా ఒక వారం 2 వారాలు అలా తీసుకునేసరికి రాళ్ళ సైజుని బట్టి తగ్గించుకోవచ్చు. సో ఆకు ఈ విధంగా ఉంటుంది చిన్నగా. సో యాక్చువల్గా చాలా పొలాల్లో మాకు కలుపుగా ఉంటుంది ఇది. సో దీన్ని చాలామంది మామూలుగా ఈ మధ్య ఈ కలుపు మందులు కొట్టేయడం వల్ల దొరకకపోవచ్చు. అనేక విధాలుగా కలుపు మందులు కొట్టేసేయడం వల్ల ఏమవుతుంది, మన ఔషధ మొక్కలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అంటే కలుపు మొక్క అంటున్నాం, ఎన్ని మొక్కలు కలుపు మొక్కల్లో మనకి దివ్య ఔషధాలు ఉన్నాయి. మరి ఆ దివ్య ఔషధాలన్నింటినీ మరి సర్వనాశనం చేసుకున్నట్టే కదా. మనకు రోజు చక్కగా గల్జేరు ఉంటుంది, అటక మామిడ, అది కలుపు మొక్కల్లో చక్కగా వచ్చేది. అది తీసుకుని పప్పులో వేసుకుని అనేక రకాలుగా తిండిగా వాడుకునేవారు. ఇప్పుడు అదంటే ఎవరికి తెలియదు అటక మామిడ అంటే. మరి అలాంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడిపోయిందంటే ఇప్పుడు అందరికీ సమస్యలు ఫేస్ చేయకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. సో మనం తినే ఆహారము, మనం ఆలోచించే ఆలోచన చాలా ప్యూర్గా ఉండాలి. అందుకని ఆహారశుద్ధి, విచారశుద్ధి అనేటువంటివి మొదటిగా మన శాస్త్రంలో కూడా చెప్పబడ్డాయి. ఆహార శుద్ధి అంటే ఆహారం కరెక్ట్గా ఉండాలి, విచారశుద్ధి కరెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా ఒక సరైనటువంటి దినచర్య ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం, ఇష్టం వచ్చినట్టు ఏదో కుక్కలు చూడండి అలా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అక్కడ తినేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనిషి తయారైపోతే అట్లా మనిషికి ఒక ఇంగిత జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఉంది కదా. కాబట్టి టైంకి కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా, క్రమశిక్షణ ప్రకారంగా డిసిప్లైన్ లైఫ్ ఉండడం కోసం దినచర్య అనేటువంటిది ఆయుర్వేదంలో చక్కగా ఇవ్వడం జరిగింది. మనకి యోగ శాస్త్రంలో కూడా చక్కటి జీవన విధానాన్ని మనకి బోధించి ఉన్నారు. అది మనోభావాలకు సంబంధించిన యమనియమాలు, చక్కగా మన మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవడం, మంచి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి అన్నీ ఇచ్చారు. కానీ ఈ శాస్త్ర జ్ఞానాన్ని అంతటినీ పక్కన పెట్టేశారు, ఏది నేర్చుకోవట్లేదు. విద్య అంటే ఏమనుకుంటున్నారంటే మార్కులు తెచ్చుకోవడం, ర్యాంకులు తెచ్చుకోవడం, ఒకరికొకరు కాంపిటీషన్ తెచ్చుకోవడం, ఒకరినొకరు దోచుకోవడం, ఈ పద్ధతి తయారైంది తప్ప విద్య అంటే అది విద్యట. అది విద్యనా, అది అవివేకమా? అంటే శరీరాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని ఇతరులను కూడా ఇబ్బంది పెడుతూ, ప్రకృతిని నాశనం చేస్తూ, వీళ్ళు వాళ్ళ యొక్క సుఖాలు అంటే సుఖాలు అనుకునేటువంటి శారీరక సుఖాల కోసం ప్రాకులాడడం, అదే విద్య అంటే. చూడండి ఎంత దారుణం, ఎటువంటి మూర్ఖత్వం ఏర్పడిందో రోజుల్లో. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది మొదటిగా చేయాల్సింది. అందుకనే ఆయుర్వేదంలో సరైనటువంటి ఆరోగ్యం కావాలంటే దినచర్య కరెక్ట్గా ఉండాలని చెప్పారు. దినచర్య సరిగా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆరోగ్యం రాదు.